హలో అండి. ఈరోజు టిఫిన్‌లోకైతే బ్రెడ్ తోటి టోస్ట్ చేశానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మనకు ఎట్లాంటి టిఫిన్ చేసుకోవాల్సిన ఐడియాస్ రాకపోతే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక ఎగ్, ఇంకా 2 స్పూన్స్ షుగరు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మిల్క్ వేసుకొని ఇలా బీట్ చేసేసుకొని మనం బ్రెడ్‌ని ఈ విధంగా డిప్ చేసేసుకొని అయితే కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే మనకు ఈజీగా బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అయితే కొంచెం హనీ వేసేసుకొని మనం తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతుంది. ఇది వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా, చాలా ఫ్లఫీగా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హనీ వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆఫ్టర్నూన్కి ఇక్కడ పెసర్లతోటి పప్పు చేశానండి. పెసరపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దాంట్లోకి కాంబినేషన్గా కాకరకాయ, కొంచెం ఉల్లిగడ్డ వేసేసి కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకున్నాను. కంప్లీట్ ఫ్రై చేయలేదండి, పప్పులోకి సరిపడా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా అయితే ఆఫ్టర్నూన్ నేను పెసరపప్పు ఇంకా కాకరకాయ ఫ్రై తోటి కాంబినేషన్ లంచ్ అయిపోయిందండి. మీకు పెసరపప్పు కనుక వీడియో కావాలి అనుకుంటే కింద నేను లింక్ ఇస్తానండి. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఏం చేసుకున్నారనేది ఒకసారి కామెంట్ చేయండి.